యాక్చువల్గా కాలేజీల్లో అందరికీ అంటే ప్రిన్సిపల్కి కావాల్సింది మెయిన్ ఏంటంటే పిల్లాడికి ఇంటర్మీడియట్ బోర్డులో మార్కులు. ఒక కాలేజీ స్టూడెంట్ 90% మార్కులు తెచ్చుకున్నాడంటే అప్పటి వరకు ఆ ప్రిన్సిపల్, ఆ కాలేజీ స్టాఫ్ సక్సెస్. ఇంటర్మీడియట్లో 90% మార్కులు వచ్చాయి అని చెప్పేసి ఆ పేరెంట్స్ ఎలా చెప్పుకుంటారంటే అలా చెప్పుకుంటారు. నా కొడుక్కి 90% మార్క్స్ వచ్చాయి, నా కొడుకు పాంప్లెట్లో పడ్డాడు, నా కొడుకు చాలా గొప్ప, అది ఇది అని చెప్పేసి. అటు వరకు బాగుంది. పిల్లోడు కూడా అంతే, నేను చూసావా వాళ్ళ ఊర్లోకి వెళ్ళేసి, నేను చూసావా 90% ఇంత కష్టపడింటే ఇక్కడికి వచ్చాను పాంప్లెట్లో పడాలంటే, చూడు ఊర్లో 90 మంది పిల్లలు ఉన్నారు, ఎవడూ పాడలే పాంప్లెట్లు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆ గొప్పలు ఎంతవరకు? కాలేజ్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వాడికి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ మధ్యలో ఒక 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లలో కనీసం ఒక 5-6 క్వశ్చన్లు చెప్పడానికి కూడా చాలా కష్టపడిపోయే సిచ్యువేషను. ఎందుకంటే చదువు అనేది అట్లా అయిపోయింది. చదువుని చాలా వరకు ఏం చేస్తున్నారంటే కమర్షియల్ చేసేసారు, బిజినెస్, వ్యాపారం. మన గవర్నమెంట్లు అసలు పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు?